మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఆందోళనకు లోను కాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా పోలింగ్ స్లిప్ను వెంట తీసుకురావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా అబ్జర్వర్ ఆయుషా మసరత్ ఖానంతో కలిసి కలెక్టర్ హైమావతి పరిశీలించారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సిబ్బంది, టెంట్ సమకూర్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 170 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు ఇవ్వగా అందులో దుబ్బాకలో 36 ఉన్నాయని వివరించారు. అలాగే దుబ్బాకలో 12 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్, ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంఈఓ ప్రభుదాస్ పలువురు పాల్గొన్నారు. రేపు 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందండి. దీనికి సంబంధించి దుబ్బాకలో మోడల్ స్కూల్లో మనము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనకి దుబ్బాకలో 20 వార్డులు ఉన్నాయండి, 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనము ఇప్పటి వరకు 10 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది. అంతే కాకుండా 21 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం మనకి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ 41 మంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ 41 మంది. అంటే ఏంటి, ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదే రకంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకరిని ప్లస్ 3 అదర్ పోలింగ్ సిబ్బంది ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనం నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అన్నీ కూడా బస్సులు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మెటీరియల్ కూడా అంతా డిస్ట్రిబ్యూషన్ చేశాము. డ్రోన్స్ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా 12 ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మనము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. 100% వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉంది. మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది కొన్ని పోలింగ్ స్టేషన్స్కి. సో వారు కూడా ఆల్రెడీ అందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం అన్ని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.